పెద్ద స్పీకర్ని లాస్ట్ రోజు పిలుస్తారు, చిన్న చిన్న స్పీకర్ని ఫస్ట్ రోజు పిలిచేస్తారు, ఇంకా కొద్దిగా పెద్ద స్పీకర్ని రెండవ రోజు, ఇంకా కొద్దిగా పెద్ద స్పీకర్ని లాస్ట్ రోజు పిలుస్తారు కదా. అయితే వాక్యం దైవజనులు చెబితే మార్కులు అయ్యకండి అంటారు. పాస్టర్ గారు ఎలాగ చెప్పారు, పాస్టర్ గారి వాక్యం ఇంట్రెస్టింగ్గా ఉందా, ఇంట్రెస్ట్ లేదా, ఒకటే. రెండవది కరెక్ట్ బోధ, తప్పు బోధ, ఇంకా ఒకటే. మూడవది ఈ బోధ పనిచేస్తుందా లేదా అని ఇంకా ఒకటే. తర్వాత ఆ పాస్టర్ గారు లేక చెప్పారా, బాగా చెప్పారా, ఇంకా తక్కువగా, ఈయనే పెద్ద ఆయనే పెద్ద అని మార్కులు ఇస్తుంటారు. నేను ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళి ఏమని చెప్పానంటే, ప్రియమైన విశ్వాసులారా, సేవకులు వాక్యం చెప్తే మార్కులు వేయడానికే మీరు రావాలి అన్నాను. అయ్యో అలా కాదండి అంటున్నారు అందరూ. లేదు లేదు, బైబిల్ చదివేవారు, వాక్యము నేర్చుకునేవారు, వాక్యం మీద మనసు పెట్టేవారు మార్క్ వేయవలసిందే. చేపలు కూడా దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మార్క్ వేయకుండా ఎలా కుదురుతుందా? వద్దు అన్న కుదరదు. మీరు వాక్యం వింటుంటే తప్పుడు వాక్యం ఒకరు చెబితే మీకు తెలిసిపోద్ది కదా. తెలిసిపోయినప్పుడు ఇది రాంగ్ అని అనుకుంటారు లేదా? అనుకుంటారు. కానీ యేసు ప్రభు తప్పు పట్టుకోవడానికి వచ్చాడు చూడండి, అదే తప్పు. ఒక దైవజనుడు వాక్యం చెప్పిన తర్వాత కరెక్ట్గా చెబుతున్నాడో లేదు అని పరీక్షించాలి. యేసు ప్రభు అక్కడనే విడిచిపెడితే అపోస్తలుడైన పౌలు నుంచి ఈరోజు రమేష్ కుమార్ వరకు ఎవరి గురించి అయినా పరీక్షించవలసిందే.